నంద్యాలలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి ఫరూక్ నివాళులు అర్పించారు. స్థానిక పట్టణంలో టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కార్యరూపంలో అమలు చేస్తూ ప్రజాసేవే ధ్యేయంగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారని, పేద ప్రజలకు మొదటగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఆయన స్థానం చిరస్మరణీయమని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 18వ తేదీన ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైనారు. మరి వారి స్మరించుకుంటూ ఈరోజు మేమందరం కూడా కార్యకర్తలము, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వారికి ఘన నివాళి అర్పించాలని చెప్పి 30వ వర్ధంతి కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఎవరైతే పేషెంట్స్ వారందరూ కూడా మధ్యాహ్న భోజనం, అదేవిధంగా అక్కడ ఉన్న వారికి యాపిల్ పండ్లు, తర్వాత